విద్యార్థి ఉద్యమకారులు ఉండే విధంగా చర్య తీసుకోవాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తాను. రైట్ 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 మల్లేశ్వర్ గారు నా ఆడియో క్లియర్గా ఉందా మీకు? మల్లేశ్వర్ గారు నమస్తే. ఏం చెప్తారు? పార్టీల చెప్పిందంతా కూడా మనం విన్నటువంటి పరిస్థితి, కానీ ఇప్పటికీ పూర్తి స్థాయిలో ఉద్యమకారులను గుర్తించలేకపోయారు. అయితే ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్ ఆ ప్రయత్నం చేస్తున్నప్పటికీ ఏ రకంగా గుర్తిస్తారు? చాలా మంది ఉన్నారు, అన్ని వర్గాల నుంచి కూడా ఉద్యమంలో పాల్గొన్నటువంటి పరిస్థితి. అసలు క్రైటీరియా ఏంటి? ఎవరిని ఉద్యమకారునిగా తీసుకుంటారు? ఏ దశ నుంచి ఏ దశ వరకు ఉద్యమం వరకు తీసుకుంటారు? ఒకవేళ తీసుకున్నా గుర్తించిన తర్వాత వారిని ఏ రకంగా గౌరవిస్తారు? ఇలా చాలా ప్రశ్నలు ఇంకా మిగిలిపోయినటువంటి పరిస్థితి కదా, ఏం చెప్తారు? ముందుగా ప్యానల్లో ఉన్నటువంటి మరి తెలంగాణ ఉద్యమకారుడు రవణ గారికి, మరి మిత్రులు లింగం యాదవ్, పుల్లారావు యాదవ్ గారికి, మరి జీ తెలుగు ప్రేక్షకులకు నమస్కారం. వాస్తవంగా ఈ అంశము ఏదైతే ఉందో, ఉద్యమకారులను గుర్తించే అంశం ఏదైతే ఉన్నదో, అది కొంత ఏ ప్రభుత్వానికైనా అది ఒక రిస్క్ టాస్క్ లాంటిదే. ఎందుకంటే నాడు మరి 1200-1300 మంది బలిదానాలకు అలా తెలంగాణ ఏర్పాటు చేసుకున్నామని చెప్పుకున్న క్రమంలో మరి గుర్తించే విషయంలో కొంత టిఆర్ఎస్ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం కొంత దాన్ని అంటే 550, 560 వరకు తీసుకొచ్చింది. కానీ మిగతా వాళ్ళలో కొంత ఐడెంటిఫై చేసేదంటే కొంత వెనుకబడ్డదని భావించాలి. అయితే ఇక్కడ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కొంత ఉద్యమకారులకు అవకాశం ఇవ్వాలని ఒక ప్రయత్నం చేస్తా ఉన్నది. కానీ ఇక్కడ 1969లో కేకే తోటి పనిచేసినటువంటి వాళ్లకు ఈ రోజు వరకు కూడా గుర్తింపు లేనటువంటి కూడా 1969 దాకా. తర్వాత మరి రవణ చెప్పినట్టు 1996లో ఈ తెలంగాణ ఉద్యమానికి, మలిదశ ఉద్యమానికి బీజం వేసిందంటే అలాంటి వాడు కూడా వన్ ఆఫ్ ది ఫౌండర్ మెంబర్. విషయం ఏంటంటే పోలీస్ కేసులే ప్రామాణికంగా, పోలీస్ కేసులు ఎప్పుడు అయినాయి అంటే తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పాటు తర్వాత జరిగినటువంటి క్రమంలో, తర్వాత దాదాపుగా 2009 అనౌన్స్మెంట్ తర్వాత మళ్ళీ వెనుక తీసుకున్నటువంటి క్రమంలో జరిగినటువంటి ఉన్నటువంటి వారి అవి ఎవరి మీద ఉన్నాయి? టిఆర్ఎస్ పార్టీ మీదనే ఉన్నాయి. మిగతా వాళ్ళందరూ కూడా మనకు ఇది జర్నలిస్టులు కావచ్చు, మేధావులు కావచ్చు, విద్యార్థి సంఘాలు కావచ్చు, మనకు ప్రత్యక్షంగా పాల్గొన్నా కూడా కొన్ని విషయాల కాడికి వస్తే పోలీసులకు టార్గెట్ అయినటువంటి పరిస్థితి లేదు. ఆ పద్ధతిలో మరి ఏదేమైనప్పుడు కూడా ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళందరికీ కూడా అవకాశాలు కల్పించే విధంగా ఈ కమిటీ మరి ఆ పద్ధతిలో కసరత్తు చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇప్పుడు 1996లో ఉద్యమము, తెలంగాణ ఉద్యమంలో భువనగిరి సభ కావచ్చు, సూర్యాపేట సభ కావచ్చు, వరంగల్ డిక్లరేషన్ కావచ్చు, ఇవన్నీ మాలాంటి వల్ల మేము ముందుండి నడిపించినటువంటి పరిస్థితి కూడా ఉన్నది. కానీ ఆ క్రమంలో మీ దృష్టికి కూడా తీసుకొస్తున్నాం ఏంటంటే ఇది పీపుల్స్ వార్ నాటి మావోయిస్ట్ పార్టీ నడిపిస్తున్నదని నాకు 3rd డిగ్రీ ఒక వారం రోజులు అడ్రస్ లేకుండా తొక్కినటువంటి పరిస్థితి కూడా మీకు దృష్టికి తీసుకొస్తాం. అంటే అప్పుడు తెలంగాణ వాదాన్ని ఎత్తుకుంటే బెదిరింపులు ఉన్నటువంటి పరిస్థితి. అటువంటి నిర్బంధ వ్యవస్థలో పోరాటాలు చేసి మరి తెలంగాణ ఉద్యమానికి కొంత ఊపిరి తీసుకొచ్చినటువంటి పరిస్థితిలో సరే 2001లో టిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం తర్వాత దానికి కొంత ఊపందుకున్నది. ఒక రాజకీయ పార్టీ అవసరమే ఏర్పడ్డది. రాజకీయ పార్టీతో కొంత ముందుకు పోయినటువంటి పరిస్థితి. కానీ ముందు ఈ మలిదశ ఉద్యమంలో మొదలు పెట్టి ఇక్కడ ఉస్మానియా విశ్వవిద్యాలయం కావచ్చు, కాకతీయ విశ్వవిద్యాలయం కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి మేధావులు విద్యార్థులతోటి నాడు జయశంకర్, కేశవరావు జాదవ్ వీళ్ళందరితోటి సమస్య ఏంటంటే మేము చాలా విషయాలలో మేము ఒక గ్రేట్ గా చెప్తాం. మేము ఒక కాళోజీ నారాయణరావు తోటి, ఒక బియ్యాల జనార్దన్ రావు తోటి, ఒక జయశంకర్ చెప్తాం. అంటే 3 తరాలతోటి మేము పనిచేసినటువంటి పరిస్థితి ఉన్నది. ఇవాళ కేసులే ప్రామాణికంగా తీసుకుంటే అప్పుడు కేసులు అయితే వీలైతే చంపే పరిస్థితి, ఎన్కౌంటర్ చేసినటువంటి పరిస్థితి ఉన్నది. సో నీకు మారోజు వీరన్న అటువంటి వాడు తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పాల్గొనడానికి కూడా మనం చూసుకోవాల్సినటువంటి అవసరం. ఇవన్నీ కూడా ఏంటంటే ఈ ప్రామాణికంగా తీసుకునే విషయంలో కొంత జాగ్రత్తగా మరి కమిటీ కసరత్తు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇలా కాంగ్రెస్ అనో లేకపోతే బీజేపీ అనో లేకపోతే బీఆర్ఎస్ అనో కొంత వాళ్ళను బైండ్ చేసి ఉద్యమకాలను నిర్లక్ష్యం చేసే పరిస్థితి తీసుకురావద్దు. అప్పుడు అందరినీ గుర్తించినప్పుడే డెఫినెట్ గా
ఈ ఈ కమిటీకి మంచి ఒక గుర్తింపు ఉంటది. తర్వాత రేవంత్ రెడ్డి గారు ఒక మంచి ఆలోచనతో చేసినందుకు ఒక న్యాయం, ఒక ఉద్యమకాలకు న్యాయం జరుగుతుందని భావిస్తాం. రైట్. లింగం యాదవ్ గారు, పల్లెరావు గారు అన్నట్టు గుర్తించిన తర్వాత అసలు ఉద్యమకారులకు ఏం చేస్తాం అనే దాని మీద